అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు. ఏమేస్తలేడు. వేసేది ఉంటే ఎట్లరా వేస్తారు. ఏడుస్తే బాధ అవుతుంది. ఎవరికైతే బాధపడరా? అదే మంచిది. పూసుకొని మూరాలు బుక్కినట్టు ఏదో కేసీఆర్ ఒక ఛాన్స్ ఇచ్చిండు అంతే. अब देखो डालने का కేసీఆర్ కు గ్యాస్ అన్నాడు 500కి గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఇయ్యలే. 2000 పింఛన్ చేసిండు, 4000 ఏడ చేసిండు. ప్రస్తుతం మనం ఒక బస్తీలో ఉన్నాం. ఈ బస్తీ పబ్లిక్ ఏ పార్టీ వైపు చూస్తున్నారో ఈ రోజు పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం. వచ్చేయండి. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఎలక్షన్ వస్తుంది, ఎట్లా ఈసారి పోటీ ఎవరెవరికి? పోటీ అంటే ఏమున్నది, ఆయన కొన్ని రోజులు మంచి పని చేసినాడు, అది కావాల్సింది. దీంట్లో ఉండాలి అన్ని అవకాశాలు ఆయనతోటే ఉండే. ఆయన పోయిన తర్వాత అలా భార్య ఉంది కదా, ఓటేసి ఆమె ఒక లెక్క ప్రకారంగా గెలిపించాలని మా యొక్క ఉద్దేశం ఉన్నది. రేవంత్ రెడ్డి అంటే నిన్న మన వచ్చినోడు వాడు వస్తుంది. ఘనుడు అంటే ఏమున్నది, కేసీఆరే ఘనుడు. ఎందుకు? భద్రాచలం ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఎక్కడ ఉన్నది? నీళ్ళు తాగానికి ఎవరు తెచ్చిండు? ఏ ప్రభుత్వం తెచ్చిండు? ఎన్టీ రామారావు తెచ్చిండా చెప్పు? ఏ చంద్రబాబు నాయుడు తెచ్చినాడా? చిన్నోడు ఇస్తాడా నీళ్ళు? అక్కడ నుండి తుంగభద్రకి వెళ్ళి బట్టి ఇక్కడ వరకు నీళ్ళు తెచ్చిండు కాదా? మళ్ళా తాగని నీళ్ళు ఎవరు తెచ్చారు చెప్పుర్రి అంటారు. నీమంటారు, వాళ్ళు అంటారు, అందరు అంటారు. చేసే పని ఒకటే, మంచిగా ఎవరైతే నీళ్ళు తెచ్చినాడు, చచ్చినా కానీ నీళ్ళే, పుట్టినా కానీ నీళ్ళే. కావాలన్నా లేదా? 500 కిలోమీటర్ల నుండి నీళ్ళు తెచ్చినోడు కేసీఆర్. నీళ్ళు అన్నం లేకున్నా పర్వాలే, నీళ్ళైతే కావాలి కదా. మరి ఆ జ్ఞాపకం మర్చిపోతారా? తాగని నీళ్ళు లేకపోతే సచ్చినాడు ఏం అడుగుతావు? అన్నీ అందరు చెప్తారు, చెప్పేదానికి చేసేదానికి ఎంతో తేడా ఉంటుంది. ఇప్పుడు బస్తీలో ఎవడో చేసింది, ఎవరు చేసిండు? ఆయనే చేసినాడు. కేసీఆర్ పార్టీ ఎంతవరకు ఉన్నదో అంతవరకు బంజారాలు ఎమ్మెల్యే అవుతున్నాడో, కమ్యూనిటీ హాల్ కట్టించినాడు, రోడ్లు వేయించినాడు, అన్ని సౌకర్యం చేసిండు. ఇప్పుడు నీవే కొడతావు, నేనే కొడతావు, అన్నీ అబద్ధం మాటలు మాట్లాడుకుంటా. నీవు ఇట్లా అంటావు, నేను ఇట్లా అంటావు, అంతే కదా. అది ఎన్నటికీ పనికి రాదు. అదే మంచిది. పూసుకొని మూరాలు బుక్కినట్టు అంతే. అంటే ఇప్పుడు అంత అయిపోయినాక 10 మంది ఏమన్నా మాట్లాడనికుంటుంది. ఇప్పుడు ఈడ గుంత ఉన్నది, గుంత నీట్గా అయిన తర్వాత నేనే పెద్ద మంచిని అంటా, నేనే కొద్దిసేపటికి ఇది మూరాలు బుక్కి నోట్లకి తీసి మీసాల మీద చేసుకునేది ఏ ఇష్టం. ఇది ఎంతైనా కానీ కేసీఆర్ మాట రానే రాదు. నీవు తలకాయ నేలకు పెట్టి కాళ్ళు మీద చేసినా కానీ ఆయన మాట రాదు. ఎవరు కూడా ఉండని, ఎవరు లేరు. బంజారాల నుండి ఎవరైతే ఉన్నారు కదా, ఆయన చచ్చిపోయిండు పాపం. ఆయన భార్యకు టికెట్ ఇచ్చినారు, భగవంతుడు ఆయనకు మంచిగా చేసి ఆయన గెలిపించింది. అదే గొప్పతనం, మంచిది. నేనేమన్నా ఇప్పుడు అంతా నీట్గా అయినాక మీసాలు దొరికేటోళ్ళు 10 మంది వస్తారని నేను చెప్పిన. ఆయన పరిపాలన లెక్క ప్రకారం ఉన్నది. మంచిగా ప్రజలు ఇంతవరకు మంచిగా నీళ్లు తాగుతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. ఆయన తెచ్చిన నీళ్ళే కదా. ఎప్పుడే కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట ఏడ్చిపెట్టి ఆ గాలికి మంగళం పెంట తోవే కొద్దిగా తుప్పెళ్తూనే ఉంటుంది. మంగళం పెంట అది. రేవంత్ రెడ్డి మాటలే ఏంది మంగళం పెంట. ఇప్పుడు కమిటీ అది ఎవడు కట్టించుండు? రేవంత్ రెడ్డి కట్టించిండా? రోడ్లు వేయించిండా? అన్నిటికి నీటి చేయించిండా? రేవంత్ రెడ్డి ఏం చేసిండని ఈ పని చేసినాడని నాకు చెప్పి చూద్దాం. ఈ బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమందిని నేను చెప్తా. ఈ రోడ్లు ఎప్పుడు వేయించారు? కేసీఆర్ ప్రభుత్వాన్ని వేపిస్తే ఇక్కడ కూర్చున్నాం.
రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక గుంత కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే చనిపోయారు కదా, ఎట్లా ఈసారి ఎవరెవరికి పోటీ ఉంటుంది? ఈసారి ఎవరు వస్తారు ఈడ? अब देखो डालने का केसीआर को वोट, उससे हटके किसी को भी नहीं जाता। ఎందుకు కేసీఆర్? రేవంత్ రెడ్డి కదా పరిపాలన ఉంది. अब रेवंत रेड्डी अब आके बैठे तो कोई कुछ नहीं करते। क्या कर रहे जी बोलो उन्होंने, क्या चला उन्होंने पका कुछ भी अच्छा कर रहे। किसको बसा फ्री बोले, वो बसों में कौन जा रहे कि कौन आ रहे की, हम लोग तो कहीं नहीं जाते। ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్, फ्री गैस 100 रुपये 1000 रुपये गैस हो गया। 1000 रुपये दे दो 60 रुपये वापिस दे रहा उन्हें। पहले तो भी बैंक में पैसे डालते थे, अब बैंक में भी नहीं गिर रहे पैसे। कहाँ के पैसे जिद होने कर रहा है क्या बोल के रेवंत रेड्डी कुछ नहीं कर रहा। अब वो दिया तो भी केसीआर दिया घरा, हर चीज़ वो केसीआर ही करे। अब इन्हें करा क्या? वो बस फ्री बोल के औरतों मार लेके मर रहे कहते वो बसों में भी। हम तो नहीं गए, हम तो कहीं भी जाते नहीं गए, तो घर में गाड़ियाँ हैं, गाड़ियों पे जाती, गाड़ियों पे आती। కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? अच्छा था जबीच अच्छा था। अब ये रेवंत रेड्डी आके पूरा ख़राब कर दिया। क्या चावल उन्हें फ्री करा था, केसीआर ही फ्री दे रहा था। अब इन्हें क्या बहादुरी करा, मैं बारीक चावल बोला, एक को दे रहा नहीं, पूरे डुबा के उन्हें खा रहा। वो भी नहीं दे रहे। राशन के दुकानों वाले गए तो क्या दे रहे? केसीआर करे सच कर रहे उन्होंने। मैं बारीक चावल देता हूँ बोल के वो क्या दे रहा? पहले बोले दाल देते, पैसे देते, बैंकों में 10-10 हज़ार डलाता हूँ, वो क्या की देता हूँ, किधर की क्या दिया जी ने, किसको कुछ नहीं दिया। अब इतना है बस फ्री जारी बोल के समझ में आ रहा। क्या घर बना के दिया? नहीं, किसी को बुला के वो करा उन्हें। अब ये गली में आए भी नहीं अब तक कांग्रेस वाले। अब जितने दिन हुआ अब तक एक बार कांग्रेस के लोग नहीं है, खाली केसीआर के लोग ही सारे। ఆ కాలంలో కేసీఆర్ ఏం చేసిండు? ప్రతి మనిషికి అన్నం పెట్టిండు. బతుకమ్మ చీరలని ఏం చేయలేదు. ఏమి ఇచ్చిండు? ఆడోళ్ళే కదా, మళ్ళీ ఇవ్వాలి కదా, ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఒట్టిగానే మాట్లాడమంటే పొద్దుగా లేచి పొద్దునాక కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, వాడిని ముంచిండు, వీడిని ముంచిండు, ఆ పైసలు తిన్నాడు, ఈ పైసలు తిన్నాడు, ఆ భూమి పోయింది, ఈ భూమి తీసుకున్నాడు. ఇదే మాట పొద్దుగా లేస్తే పొద్దునాక అదే మాట, వేరే మాటనే లేదు. అందరు ఇండ్లు ఊళ్ళో కొడుతున్నావు కదా, మళ్ళీ వాళ్ళది మంచిది అది. వాడు తుఫాన్లు వదిలేస్తే ఇబ్బంది అయిద్దని కూలగొడుతున్నారంట కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదా అని నేను అడిగేది. 10 వేలు ఇచ్చిండు కేసీఆర్. ఇల్లు కూలిపోయిందంటే, రేకులు కూలిపోయిందంటే 10 వేలు ఒక్క గల్లీకి లేకుండా ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకి ఎట్టుండే? అరే బ్రహ్మాండంగా చేపలు పట్టుకొని అందరు. ఇప్పుడు నాడు కిరాయి పెట్టుకొని మోకాల మట్టి నీళ్ళు. केसीआर पिंचिना भी करे, केसीआर के तरफ से बुढ़े बड़े झीरे भी। अब वो हाथा परा नहीं है सालों को, अपायज लोगों को भी 3-3 हज़ार बोल के करा पिंचिन बेचारा। बुढ़ों को 2-2 हज़ार करा। वो शादी के पैसे देते बोल के शादी मुबारक के वो पैसे दिए। अब ये लोग क्या करें जी आके? ये बोलो चलो भाई इन्होंने नया काम कुछ कर रहे बोल तो भी एक बात है, उन्हें दिए सोच पैसे है। मैं 4000 देता हूँ बोला, 4000 जाके उन्हें 4 रुपये ने बढ़ाया 2000 में। जो केसीआर करे सब पैसों में वही पैसे चल रहे, इन्हें बढ़ाया कुछ भी? हाँ, अब वो पैसे भी नहीं आ रहे बराबर। कहाँ रहे? आप जब बनाया उसका सब सबका खा रहे, लंगड़े तुंगड़े बुढ़े गिड्ढे सब उन्हें करा सोच है, राज करके देके गए से केसीआर। अब ये रेवंत रेड्डी करा क्या बोलो? चलो भाई अपन भी सोचना थोड़ा, अपने को तो पढ़ना लिखना नहीं आता, आप लोगों तो पढ़े लिखे ज़्यादा मालूमात है। करा क्या उन्हें बोलो? हम 200 रुपये तो ही बढ़ा उस पर उन्हें। केसीआर जितने दे रहा उन्हें उतने ही दे रहा, वो भी डर के। 4000 देता हूँ बोला, औरतों को पिंचिन करता हूँ बोला, औरतों को बैंक में महीने को डालता हूँ बोला, उन्हें भी बोला। और क्या ना मोदी भी बोला ना, मोदी के चारा नहीं किसी के कुछ नहीं, खाली लोगों को परेशान कर दिए। जब बैंक अकाउंट खुला बोल के सब खुला, मैं तो नहीं खुलाई। देखो झूठ कहीं को बोलो, शादी में हमारे पैसे इयట్లే आप कहाँ नहीं दे रहा कहते? अब देखो शादियों के 1.5 साल हो रहा, किसी की 2 साल हो रहा, किसी को दे रहा, किसी को नहीं दे रहा। 40 సంవత్సరాల సంది ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిది ఉండే, పరిపాలన మంచిగా ఉండే, అన్నీ చేసిండు. పింఛన్ చేసిండు, రంజాన్కి బట్టలు ఇచ్చిండు, బతుకమ్మకి ఇచ్చిండు, బతుకమ్మ ప్రోగ్రాం పెట్టిండు, కుక్కర్లు ఇచ్చిండు, ఇంత డబ్బలు అయినా కానీ సరే బతుకమ్మకి ఇచ్చిండు, టోకన్లు ఇచ్చుకుంటూ అందరికి ఇచ్చిండు, డాక్రా గ్రూపాలకి ఇచ్చిండు. అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు, ఏమే ఇస్తలేడు. నాకు ఇట్టనే వస్తాయి మాటలు, మీరేమన్నానండి. అన్ని ఆమెని ఇచ్చాడు, 6 ఆమెని ఇచ్చాడు. 6 ఆమెని ఫస్ట్ ఇవ్వమన్నాడు, ఇప్పుడు గెలిపిస్తాం. ఇస్తాడా? ఇయ్యడు. 2 సంవత్సరాల సంది ఇయ్యలేదు, ఇప్పుడు ఏమి ఇస్తాడు? గోపీనాథ్ చచ్చిపోయిండు,
గోపీనాథ్ చచ్చిపోయిండు. గోపీనాథ్ భార్య ఉంది, ఆమె ఏదైనా చేస్తుంది, మాకు నమ్మకం ఉంది. డాక్రా గ్రూపులు 50 గ్రూపులు నేను లెక్క పెట్టి ఇస్తాను. నేను 50 గ్రూపులు 10 మంది అంటే ఎంతమంది అవుతారు నా మంది? మాకు చీరలు గోపీనాథ్ భార్య తెచ్చి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఆహా, ఎవడు ఇవ్వలేదు. యా పథకాలు లేవు. నా మగడు చచ్చిపోయి 3 ఏళ్ళ పింఛన్ కూడా పెట్టొచ్చినా పింఛన్ లేదు, పెన్షన్ లేదు. అది ఏమో ఇన్సూరెన్స్ వస్తాయంట, మా ఆయన మోడీ ఇన్సూరెన్స్ వస్తా, అది కూడా లేదు. ఏం లేదు. ఇవి అయిపోయినాక ఈమె గెలిచినాక ఆమె దగ్గరికే పోతాయి. ఇక ఆగిపోయింది. ఢిల్లీకి పోవాలా నేను? నేను ఢిల్లీకి పోయి ఆడదాన్నా? నేను ఢిల్లీకి పోంటాడు. నాకు ఏదో వాళ్ళే చేయాలి కదా. ఇంత అందరు లంచాలు తింటారు, అందరికి పెట్టిన అందరు తిన్నారు. మా ఆయన మోడీ ఇన్సూరెన్స్ అడిగితే ఢిల్లీకి పోమ్మంటాడు. ఏడబోతా నేను ఢిల్లీకి. పొంగ నేను కూడా దుబాయ్ మీదకి పోతే మరి పిల్లలు ఇక్కడ, నేను అక్కడ. ఏం చేయడు లక్షాధికారుడు, చేయడు ఏం చేయడు. ఒక్కసారి వచ్చిండా కేసీఆర్? ఎన్నోసార్లు మేము ఏడ ఉంటే ఆడికి వచ్చాడు కేసీఆర్ చాలా కప్పిండు. మైనపల్లి హనుమంతరావు కప్పిండు, నాకు కవిత కప్పింది, కేటీఆర్ కప్పిండు. అన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి వచ్చిండా? 2 సంవత్సరాలు ఏడ టెంట్ వేసి మాట్లాడిండా? మాట్లాడచ్చు కదా, ఆయన కూడా సీఎమే కదా. ఆయన వచ్చాడు, మరి ఈయన కూడా రావచ్చు కదా. మహిళలకు ఏమైనా చెప్పాలి కదా ధైర్యం. నువ్వు టీవీలోనే చెప్తున్నావు, చెప్పింది ఏమీ లేదు. పడతాయి బరాబర్ పడతాయి. ఇక ఏడుస్తుంది, భర్తది బాధ ఉంటుంది కదా ఎవరికైనా. నా మొగడిగా ముసలాడే చచ్చిపోయింది, నాకు ఇంకా బాధ ఉంది, నేను కూడా ఏడుస్తున్నా. కావాలని అంటున్నారు అట్లా. అంటే సాయి చంద్ భార్య ఏమన్నా మాట్లాడింది తెలుసా? సోనియా గాంధీ మొగడు చచ్చిపోలేదా? సబితారెడ్డి మొగడు చచ్చిపోలేడా? ఎవరెవరికి అందరి పేరు తీసి అనలేదు. ఆమె అన్నదామె అన్నప్పుడు అట్లా అయింది. మొగడు చచ్చిపోయాడు, ఏడు అంటే ఏడుపు వస్తుందా? చెప్పండి మీరే. లోపల దుఃఖం వస్తే అదే వస్తుంది. ఏడు అమ్మ నువ్వు అంటే ఏడిస్తే రాదు. ఆయన మొన్న చచ్చాడు, పిల్లలు ఏం చేయలేదు. నాకైతే మనమరాలు పెళ్లి చేసిన నాకే ఏడుపు వస్తుంది. ఆమె ఇంకా ఏమేం చేయలేదు, ఏడుపు ఎట్లా రాదు? ఇంకా ఏమేమో అంటుండ్రట. అది కూడా ఇంట్లో నేను మాట్లాడతా బరాబర్, నాకు తెలుసు. సావుకు పోయినా దినాలకు పోయినా ఇక వస్తుంది దుఃఖం. మా నాయన బాగా మేము గల్లీలో తిరుగుతున్నామని ఎవరికైనా వస్తుంది, రాదా? ఎందుకో చేసిరు, నాకు తిరిగిరు మొన్న కేసులు పెడుతున్నామో. మరి మేము ఉల్టా కేసులు మొత్తం లారీ నింపకపోయి ధర్నా చేస్తాను నేను. లారీ నింపకపోయి చేస్తా. వింటున్నా? ఆమె బాధ ఏదో ఆమెకు ఏడుపు వస్తుంది, ఏడుస్తుంది. నువ్వు ఏడవమ్మా అని ఎవరు చెప్పిరు, ఎవరు అంటున్నారు? సాయి చంద్ర భార్య బాగా మాట్లాడింది కదా. మళ్ళా ఎందుకేం చేయలేడు? అన్ని చేసిండు. ఎందుకు చేయలేడు? చేసిండు. కేసీఆర్ గీడికి రమ్మంటే ఈడికి వచ్చిండు. ఆయన వస్తాడా? రమ్మనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రమ్మనండి. కేసీఆర్ ఈడికంటే ఈడికి వచ్చాడు. ఏమమ్మా ఎన్నిసార్లు వచ్చిండు? అస్సలకే రాకొచ్చాడు. 2 సంవత్సరాలు ఒక్కనాడని వచ్చిండా? ఒక్కనాడ నీకేముంది అమ్మ అని అడిగిండా? ఒక్కనాడ నీకేముంది అని అడిగిండా? కేసీఆర్ వచ్చాడు, గోపీనాథ్ వచ్చాడు. గోపీనాథ్ భార్య తిరుగుతుంది. నేను ఎట్లయినా గెలుస్తాను ఎట్లా కూర్చోడు. అని ఏం గెలవడు. గ్యారెంటీ రాసిస్తాను నేను. వింటున్నా? ఎవరికి ఇచ్చాడు జాబులు? ఎవరికి ఇచ్చాడు? ఆయన ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి వచ్చింది. ఆయన వచ్చిన సంది ఒక్క జాబ్ లేదు, ఏం లేదు. నాకు మున్సిపాలిటీ ఆఫీసులో కమిషనర్ నాకు వస్తుడే. 12 చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు, బిఏ చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే దానికి దీనికి నేను సర్వే చేసి తిరిగి చెప్తుంటే నేను ట్రైనింగ్ పంపిస్తుంటే శంషాబాద్ ట్రైనింగ్ పంపించిన. ఈయన ఏం చెప్తుండు? నాకు ఏం చెప్తలేడు. నేను కార్యకర్త ఉన్నా బస్తీలో. నా పేరు కమలమ్మ, చెప్పండి. నాది ఇక్కడే సంగారెడ్డి డిస్టిక్. 40 ఏళ్ళ సంది ఉన్నా. వీళ్ళంతా నామగడ పుట్టినంతా. మరి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. జరిగితే జరిగిన మట్టుకు అవుతుందా? ఏం కాదు. జరగని గవర్నమెంట్ లో మేమున్నాం కాబట్టి మా పార్టీ వస్తే జూబ్లీస్ గడ్డ కాంగ్రెస్ గడ్డ అంటున్నారు. అనని కదా, అనని ఏం రాదు. ఎట్లా మీ ఎమ్మెల్యే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు. ఇప్పుడు కూడా బరాబర్ గెలిపిస్తాం. ఇట్లా 4వసారి గెలిచి బరాబర్ గెలిపిస్తాం. బరాబర్ ఏం ఒడగొట్టాము, బరాబర్ గెలిపిస్తాము. మాకు ఏ హామీలు ఉన్నాయి మేము పోయి తెచ్చుకుంటాం అంతే. నువ్వు గవర్నమెంట్ సీట్ మీద ఉన్నావు, మా హామీలు ఏమేమి ఉన్నాయి అవి ఈమె ఉన్నా కూడా ఈమె గెలిచినా కూడా మాకు వచ్చేటి వస్తాయి.
మండల ఆఫీస్ పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మేము చేపించుకుంటాం. సీరియల్ ఇస్తాను గ్రూపులలో సీరియల్ వేయాలని ఇంకా డాక్రా గ్రూపులు 50 ఉన్నాయి 50 ఒక్కటి కాదు 2 కాదు 50. రుణమాఫీ జరిగిద్దా? రుణమాఫీ వేయలేడు ఏమి వేయలేడు ఇంకా మా రుణమాఫీ ఏం కావలేవు ఏం కాలేవు. ఆయనకు దండము సప్పడదా కూర్చోమని. మరి 6 పథకాలు రావట్లే? ఆహా. ఏ పథకం రావట్లేదా? ఏ ఉద్దు కూడా రాలేదు. అప్లై చేసుకున్నారా? మస్తు చేసిన చేసి ఇప్పుడు మానేసిన గమ్మున కూర్చున్నా. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, అమ్మవారు నిలబడింది కదా, నిలబడ్డారు. ఎట్లా ఎవరు గెలుస్తారు? వాళ్ళే గెలుస్తారు. ఎందుకని గవర్నమెంట్ లో? ఎందుకంటే ఎవరు సహాయం చేస్తారో వాళ్ళు పైకి ఉంటారు, లేదంటలేదు. కష్టం చేస్తే పైసలు వస్తాయా? అది కూడా కష్టమే. వాళ్ళు లేస్తేనే బాగుంటుంది, ఇల్లు వస్తుంది, పింఛన్ వస్తుంది అన్నీ చెప్పిన. అమ్మగారు కూడా మాట్లాడినాను మొన్న వచ్చిరు ఇక్కడే ఆడిన. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగానే ఉంది కదమ్మా. ఏం చేసిరమ్మా? ఏం చేసిరు? 4 ఏళ్ళు పింఛన్ ఇస్తా అన్నారు, అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఏమరా ఇచ్చిరా? ఇల్లు ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు? ఏమి ఇవ్వలేదు కదా. అదే అంటున్నామా. మళ్ళీ ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు గరీబులకి? వాళ్ళే లేస్తారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎట్లుండే? బాగుంది. ఇచ్చిరు కదా, ఇల్లు ఇచ్చిరు. మళ్ళా ఉన్నోళ్ళకి వెనక ఉన్నోళ్ళకి వాళ్ళే ఇస్తారు. ఎట్లరా ఇస్తారు? కేసీఆర్ ఏం చేయలేదు, అంతా మేమే చేసినాం అంటున్నారు కదా. ఎవరు ఇచ్చిరు? వాళ్ళు ఇచ్చిరా ఇల్లది? వాళ్ళు ఇచ్చిరా? ఎవరంటారు? అక్కడ ఉంది కదా, అన్నీ రాసి పెట్టింది, ఎప్పటి నుంచో ఉంది అది. ఇంకా కూడా వాళ్ళ చేతుల మీదనే అవుతుంది అది. రేవంత్ రెడ్డి ఏం చేసిరు? మాగంటి గోపీనాథ్ వైఫ్ సునీతమ్మ మొన్న ఏడ్చింది కదా, అదే అంత డ్రామాలు అంటున్నారు. డ్రామాలు అంటారు. మొగడు చచ్చిపోయినాడు, నిలబడింది అట్లా ఇట్లా. ఎవరు మొగడు చచ్చిపోయినాడు? నా మొగడు చచ్చిపోయినాడు. రాజు వాళ్ళ పేరు నాకు వస్తుందా? అందరు మొగడు చచ్చిపోయినాలే. ఎవరు ఉంటారు? అందరు ఈరోజు మాట్లాడుతున్నారు, రేపు చచ్చిపోతా. అది సావు ఎవరికి తప్పింది? ఆడవద్దు అట్లా. ఎందుకు ఆడతారు? కుట్రు అనుకొని ఆడతారు బిడ్డ. అది ఏం పట్టించుకోవద్దు, తా పని తా చేసుకోవాలి. ఏడిస్తే ఓట్లు పడవు, కావాలని ఏడిపిస్తున్నారు అంటున్నారు. ఎందుకు వేసేది ఉంటే ఎట్లరా వేస్తారు? ఏడిస్తే బాధ అవుతుంది. ఎవరికైతే బాధపడరా? కొడితేనే నొప్పి అవుతుందా? మాటల నుంచి చాలా నొప్పి అవుతుంది. అన్నీ తెలుసు బిడ్డ. ఏంటి ఏమేమి డెవలప్మెంట్ కావాలి ఈసారి? మాకు ఇల్లు కావాలా, నా పిల్లలు చదువుకుతురు, అప్పులు పాలైనా నా కొడుకు. మన జాబులు ఇచ్చిండ్రుగా, మీ పిల్లలకి రాలేదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమి చేయలేదు. మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఖాళీ ఫ్రీ బస్ ఇస్తే అయిపోయిందా? ఇక్కడే ఊరికి ఏం లేదు. ఇక్కడ ఏం పని ఉంది? ఎర్రగడ్డ అవతల పోలేదు నా ఇప్పుడు వరకు. ఆధార్ కార్డు ఇస్తేనే ఇప్పుడు వరకు ఎక్కలేదు. నాకేం పని ఉంది బిడ్డ? ఇక్కడే ఇంట్లో పని చేసుకుంటున్నా, ఇల్లు కిరాయి కట్టుకుతున్నా, ఉన్న తింటా కూస్తా. ఆధార్ కార్డు ఇక్కడే, ఓటర్ ఐడి ఇక్కడే. 30 సంవత్సరాలు అయింది. ఎట్లా మరి ఈసారి ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తారు, చెప్పాలా? గెలుస్తారు, వాళ్ళే గెలుస్తారు. గ్యారంటీ చూసుకొని వాళ్ళే గెలుస్తారు. ఏదో కేసీఆర్ ఒక ఛాన్స్ ఇచ్చిండు అంతే. వచ్చిపోయినట్టు ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఒక 5 ఏళ్ళు. ఇప్పుడు ఎట్లయినా 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఏం చేసిండు? బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఆ డ్రైవర్ల కరికాయలు కొట్టుకుంటారు. ఆడ కండక్టర్ డ్రైవర్ తిట్టుకుంటారు. మాకు ఫ్రీ పెట్టి మాకు జీతాలు సరిగ్గా వస్తలేవు, మా మీద మొత్తుకుంటారు అని. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఒకటి చేసిండు ఖాళీ, ఆ బస్ ఫ్రీ ఒకటి. ఏం చేసిండు? ఏం చేయలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే, మస్తు చేసిండన్న. పాపం ఊర్ల సైడ్ కూడా ఇక్కడ కానీ మస్తు చేసిండన్న. నాది మెదక్ చేసిన సంగారెడ్డి తాలూకా నాది. ఎట్లుండే గోపీనాథ్ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్? మంచిగానే ఉండే. 2000 చేసిండు, 2000 పింఛన్ చేసిండు, 4000 ఏడ చేసిండు. మీకు ఇంకా 2000 వస్తుందా? రేవంత్ రెడ్డి పెన్షన్ రావట్లే? 4000 రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక బస్సులు ఆడలకు ఫ్రీ చేసిండు. 4000 పెన్షన్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు. ఏడొచ్చింది గ్యాస్? ఫ్రీగా ఏది రాలే. ఫ్రీ కరెంటు కూడా లేదు, కడతనే ఉన్నాం. ఎట్లా ప్రచారం జరుగుతుందా? అందరు చేస్తున్నారా? ఏమో చేస్తారు. ఎట్లా మరి ఈసారి ఎట్లా కాంగ్రెస్ పార్టీ వస్తుందా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది? 3 సార్లు ఉన్నాడుగా మీ ఎమ్మెల్యే. ఎట్లుండే? బాగానే ఉండే అప్పుడు.
ఏం డెవలప్ చేసే ఇదివరకు ఈయన అయితే ఏం చేయలేదు, ఒక బస్సులే ఫిరి చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు, పింఛన్లు చేసిండు, ముసలోళ్ళకు అవి ఇవి అన్నీ చేసిండు. చీరలు ఇచ్చారంటగా మన అందరికి. ఏమో మాకైతే ఎవ్వరు ఇవ్వలే, చీర ఇవ్వలే. ఓటేస్తే ఓటుకు 500, 1000 రూపాయలు ఇచ్చిరట. మాకు ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలే. ఉచ్చనార్థంగా వేసి వస్తున్నా నేను ఓటు. ఇన్నేళ్ళకోలే ఎప్పుడు రూపాయి తీసుకోకుంటే వేసి వస్తున్నా నేను ఓటు. ఎవరు రూపాయి ఇవ్వలే, ఒక చీరగా వాటమని కూడా ఇవ్వలేరు. 2000 కేసీఆర్ పెన్షన్ కదా అది. ఇంకా కేసీఆర్ పెన్షన్ ఇప్పుడు కేసీఆర్ లేరుగా. కేసీఆర్లే వస్తుంది మరి మాకు. మరి 4000 కదా రేవంత్ రెడ్డి పెన్షన్. ఒక్క పైసా కూడా వంచలే, ఎందుకు ఒక్క పైసా 1 రూపాయి కూడా ఇవ్వలే. రావట్లే రేవంత్ రెడ్డి. ఏలే గ్యాస్ అన్నాడు, 500కే గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఇవ్వలే. ఫ్రీ కరెంటు చేసుకున్న వాళ్ళకే వచ్చింది, లేని వాళ్ళకి లేనే లేదు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేమ్మా. ఇంత అంతా చేసిండు, ఏదో సాయం చేసిండు, మంచిగా ఉండే. ఈయన వచ్చేసాను ఇది చేస్తా అది చేస్తాను గెలిచిండు, కానీ ఏం చేయలే. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఎన్ని జాగాలో పోయినాం, గుడిసెలు వేసుకొని 10-20 రోజులు ఉన్నాం కూడా మాకు రాలే. ఏం రాలేదు. లోన్ ఇస్తాను ఇంటికి 5 లక్షల లోన్ ఇస్తాను రాసుకొని పోయిండు, అది కూడా లేదు. ఈసారి మరి గోపీనాథ్ గారి వైఫ్ సునీతమ్మ నుంచి ఉంటుంది కదా, ఎట్లా గెలుస్తుందా? గెలుస్తుంది ఆమెనే.